ఈ వీడియోలో బటర్ఫ్లై హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తానండి. ఆల్రెడీ నేను ఒక సైడ్ జాయిన్ చేసుకున్నాను అనమాట. ఇలా మనకి కప్స్ లాగా పైకి వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా బాగా సూట్ అవుతుందండి. అంటే స్లీవ్స్ లేకుండా ఉండదు, అలా అనేసి హ్యాండ్స్ ఫుల్గా ఉండవు అనమాట. సో ఈ మోడల్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఫస్ట్ ఏంటి అంటే హ్యాండ్ అనేది నార్మల్గా హ్యాండ్ షేప్ ఎలా కట్ చేసుకుంటామో అలానే, బట్ ఇక్కడ బటర్ఫ్లై హ్యాండ్స్కి ఏంటంటే మనం ఈ స్ట్రైట్గా ఉన్న వైపు ఫోల్డ్ చేస్తాం కదా, బట్ వీటికి ఏదైతే రౌండ్గా ఉందో అటువైపు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఖర్చులో. సో అది బయటకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ బటర్ఫ్లై హ్యాండ్స్కి ఇదే డిఫరెన్స్ అనమాట. నార్మల్గా అయితే రివర్స్ చేస్తారు. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జాయిన్ చేసుకోవాలి. వీలైతే కంప్లీట్గా పెట్టుకోవచ్చు, బట్ నేను ఏంటంటే నాకు చిన్నగా ఫ్యాబ్రిక్ ఉందనేసి 4 ఇంచెస్ డౌన్ పెట్టుకున్నాను. ఇంతే పెట్టుకోవాలని ఏం లేదు, మీ ఇష్టం. మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి నేను ఆ మిడిల్లోనే హ్యాండ్స్ పెడుతున్నాను. సో సెంటర్ మార్కింగ్ అనేది ఈక్వల్గా వచ్చేలా చూసుకొని మిడిల్లో కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ హ్యాండ్స్ అనేవి ఫ్యాబ్రిక్ రివర్స్ చేసుకున్నాను కాబట్టి ఇలా హ్యాండ్ని కింద పెట్టుకొని రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎలా అయితే జాయిన్ చేస్తామో సేమ్ అదే రకంగా అనమాట. సో ఇలా పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఖర్చు అనేది పావించి ఉంచుకొని హ్యాండ్ ఇలా పైన స్టిచ్ వేసుకుంటూ ఇలా కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. సో ఇక్కడ నేను మొత్తం జాయిన్ చేశాక చూపిస్తాను. సో ఇలా చిన్నగా కుచ్చులు ఇంతే పెట్టాలని మీరు చెప్పట్లేదండి, మన ఫ్యాబ్రిక్ బట్టి ఎంత కుచ్చులు కావాలంటే అన్ని కుచ్చేసి పెట్టుకోవాలి. అలాగే సెంటర్ మార్కింగ్ అనేది మాత్రం షోల్డర్కి ఆ సెంటర్ మార్కింగ్ అనేది ఈక్వల్గా రావాలి. చూసారా ఎంత బాగుందో. ఇది లోపలికి అనమాట, ఖర్చులు ఏం కనబడవు. ఇది 2 సైడ్స్ నేను హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. నేను మా పిల్లలకి ఇదే ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.